వాట్ ఈజ్ లుకీమియా? లుకీమియా అంటే ఏంటి? లుకీమియా అంటే ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అండి. ఈ బ్లడ్లో ఇమ్మెచ్యూర్ సెల్స్ ఫాస్ట్గా క్యాన్సర్గా కన్వర్ట్ అవుతే దాన్ని లుకీమియా అంటాం. కామన్గా 2 రకాల లుకీమియాలు ఉంటాయి, ఎక్యూట్ అండ్ క్రానిక్. ఎక్యూట్ అంటే ఫాస్ట్గా పెరిగేది, టిపికల్ బ్లడ్ క్యాన్సర్ని ఎక్యూట్ అంటే. క్రానిక్ అంటే మెల్లగా పెరిగేది. సో చాలాసార్లు ఈ క్రానిక్ లుకీమియా అనే వాళ్ళకి జబ్బు ఏం బయటికి కనిపించదు, వేరే టెస్టులు చేసుకుంటే అప్పుడు తెల్ల కణాలు పెరిగినాయని కనిపించినప్పుడు అప్పుడు లుకీమియా అని కన్ఫర్మ్ చేస్తాం. దాంట్లో క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, క్రానిక్ లింఫాయిడ్ లుకీమియా అంటాం. ఈ అక్యూట్ లుకీమియా ఇస్ ద మోస్ట్ డేంజరస్. చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. చాలా సార్లు 100లో 10-15 మంది మనకి డాక్టర్ దగ్గర చేరేకన్నా ముందే వీ టెన్ టు లూజ్ దెమ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఈ అక్యూట్ లుకీమియా దగ్గర 2 రకాల కామన్ టైప్స్ ఉంటాయి, అక్యూట్ మైలాయిడ్ లుకీమియా, అక్యూట్ లింఫాయిడ్ లుకీమియా. 2 చాలా అగ్రెసివ్ ట్యూమర్స్. ఈ అక్యూట్ లింఫాయిడ్ లుకీమియా అనే దాంట్లో మళ్ళీ 2 రకాలు బి అండ్ టీ అని ఉంటాయి. మళ్ళీ ఏఎంఎల్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి తెలియాలి అంటే ఫ్లో సైటోమెట్రీ ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ క్రానిక్ లుకీమియాస్ అనే దానికి మామూలుగా చాలాసార్లు ఇప్పుడు కాలంలో చిన్న టాబ్లెట్స్ సరిపోతాయి. దాన్ని థైరోకినేజ్ ఇన్హిబిటర్స్ అంటాం మా భాషలో. టార్గెటెడ్ థెరపీ లాగా చిన్న టాబ్లెట్స్ తీసుకుంటే లైఫ్ లాంగ్ ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రీటబుల్ డిజీజ్, బీపీ షుగర్ లాగా. కానీ అక్యూట్ లుకీమియా అలా కాదు, చాలా ఇంటెన్సివ్గా జరిగే ట్రీట్మెంట్. ఎందుకంటే చాలా అగ్రెసివ్ జబ్బు అది. సో ఈ ట్రీట్మెంట్ దగ్గర ఆల్మోస్ట్ 5 to 6 months వరకు ఉంటుంది. కొన్నిసార్లు మనకి కీమోతో పాటు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది దగ్గర అవసరం పడుతుంది. ఒక చిన్న ఇది ఏమి అంటే ఈ బ్లడ్ క్యాన్సర్ అక్యూట్ లుకీమియా ఎస్పెషల్లీ దాంట్లో స్టేజ్లు ఉండవు. సో ఎందుకంటే రక్తం బాడీలో ప్రతి ఒక్క అంగానికి ఉంటుంది కదా, అందుకే స్టేజ్లు ఉండవు. వీ హ్యావ్ ఓన్లీ సంథింగ్ కాల్డ్ రిస్క్ స్ట్రాటిఫికేషన్. అవి తెలియాలి అంటే వీ డూ సంథింగ్ కాల్డ్ సైటోజెనెటిక్స్. కొన్ని జెనెటిక్ టెస్ట్లు చేస్తే మనకి దాంట్లో కొన్ని మ్యూటేషన్ ప్రకారం అది లో రిస్క్లో ఉందా, హై రిస్క్లో ఉందా అని తెలుస్తుంది.